అమీర్పేట్ వైత్రివరం సమీపంలోని జరిగిన అగ్ని ప్రమాదంలో మంటలు అదుపులోకి వచ్చాయి. 8 ఫైర్ ఇంజిన్ల సహాయంతో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రోబోటిక్ సాయంతో ఇంకా లోపల ఎక్కడైనా మంటలు ఉన్నాయని అన్వేషిస్తున్నారు ఫైర్ సిబ్బంది. భారీ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తుంది. కానీ భారీగా ఎగిసిపడిన మంటలకు షాప్లోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ ఆర్కే లైవ్లో అందించే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, రైట్ అనిల్, మొత్తానికైతే ఏదైతే మైత్రివనంలో జరిగిన ప్రమాదానికి సంబంధించి ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో మంటలైతే అదుపులోకి రావడం జరిగింది. దాదాపుగా 2 గంటల పాటు కూడా శ్రమించిన తర్వాత 8 ఫైర్ ఇంజన్లతో శ్రమించిన తర్వాత మంటలు అదుపులోకి అయితే వచ్చాయి. ఒకసారి విజువల్లో చూసుకోవచ్చు, ఉన్నతాధికారులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం మంటలు అన్నింటినీ కూడా దాదాపుగా అదుపులోకి అయితే తీసుకురావడం జరిగింది. అక్కడక్కడ కొన్ని చోట్ల పొగలు ఎక్కడైతే వస్తున్నాయో వాటి దగ్గర మాత్రం అధికారులు రోబోన్ అయితే పంపించడం జరిగింది. రోబోన్ పంపించి మొత్తం ఎక్కడ అయినా మంటలు ఉన్నాయా ఏంటనే దానిపైన పూర్తి స్థాయిలో వాళ్ళైతే పర్యవేక్షించడం జరుగుతుంది. ఒకసారి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఇప్పుడే ఇక్కడికైతే రావడం జరిగింది. ఆయన కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ప్రమాదానికి గల కారణాలు ఏంటనే దానిపైన తెలుసుకునే ప్రయత్నాన్ని అయితే ఆయనైతే చేస్తున్నారు. అలాగే ప్రమాదానికి సంబంధించి కూడా ఈ రోబో ద్వారా లోపలికైతే పంపించడం జరిగింది. ఈ రోబోని అంటే ఇలాంటి చిన్న లోపలికి అంటే వెళ్ళలేని ఏవైతే ఉంటాయో అలాంటి ప్రాంతాలకి చిన్న రోబోలను అయితే పంపించడం జరుగుతుంది. వీటి ద్వారా ప్రమాదం ఇంకా ఎక్కడైనా మంటలు ఉన్నాయని తెలుసుకోవడం అనేది ఫైర్ సిబ్బంది అయితే చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతం తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే మాట్లాడుతున్నారు. ఒకసారి ఆయన ఇప్పటికే ఇక్కడికి వచ్చి ప్రమాదానికి గల కారణాలు ఏంటని అధికారులను అయితే అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రస్తుతం తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే మాట్లాడుతున్నారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడి ఓల్డ్ సిటీ ప్రాంతంలో కానీ కనీసం ఈ ప్రభుత్వానికి కనీసం జరిగిన సంఘటన పట్ల ఒక రివ్యూ మీటింగ్ చేయాలి, ఒక హై లెవెల్ మీటింగ్ చేయాలి. ఎందుకంటే ఇంత తీవ్రమైనటువంటి ఎండలు ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. దాని ప్రికాషనరీ మెజర్స్ ఏం తీసుకోవాలనో ఒక హై లెవెల్ కమిటీ, ఆల్రెడీ మన ప్రభుత్వం ఉన్నప్పుడు హై లెవెల్ కమిటీ ఒకటి కాన్స్టిట్యూట్ చేసినాం. మనము ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, అవేర్నెస్ కోసం ఈ కమర్షియల్ షాప్ ఓనర్లతో ఏం మాట్లాడాలి అనేటువంటిది కూడా మనం ఆ రోజుల్లో నిర్ణయాలు తీసుకున్నటువంటిది. బట్ ఇక్కడ అదృష్టం ఏంటంటే ఎక్కడ కూడా క్యాజువాలిటీ లేదు. బట్ చాలా పేదవాళ్ళు, సరే ఆ హెల్మెట్ షాప్ పైన ఉన్నటువంటిది పెద్ద షోరూమ్ అయినప్పటికీ ఈ కింద ఉన్నటువంటి షాప్స్ అన్ని పేద వర్గాల వాళ్ళు అయితే వాళ్ళకు వెంటనే కాంపన్సేషన్ ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. నేను అధికారులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నా. ఫైర్ సర్వీస్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి. ఎందుకంటే వెంటనే రియాక్ట్ కావడం, మరి ఒక 8 ఫైర్ ఇంజన్స్ కూడా రావడం, 12:30 గంటలకు జరిగినటువంటి ఇన్సిడెంట్ మరి దగ్గర 2.5 గంటల పాటు మరి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకొని మరి వెంటనే స్పందించి ఎవరికి ఇబ్బందులు లేకుండా చూసినందుకు నేను అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నా. ఇప్పటికైనా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు మీరు ఒక హై లెవెల్ కమిటీ మీటింగ్, ఆల్రెడీ కమిటీ మేము కాన్స్టిట్యూట్ చేసినాం. ఎందుకంటే ప్రికాషనరీ మెజర్స్ ఏం తీసుకోవాలనో కొంత అవేర్నెస్ కల్పించవలసినటువంటి అవసరం ఉన్నది. రెండోది, ఫైర్ యాక్సిడెంట్స్ కాకుండా ఏమేమి ఎక్విప్మెంట్స్ తీసుకోవాలనో కూడా వాళ్లకు అవేర్నెస్ భాగంలో చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సేమ్ టైం మీడియా మిత్రులు కూడా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు టీవీలలో ఎప్పటికప్పుడు మీరు ప్లే చేయడం వల్ల అధికార యంత్రాంగం కూడా కదలిక వెంటనే జరగడం మూలాన మరి ఇక్కడ ప్రాణాపాయం అనేది లేకుండా మరి ఫైర్ సర్వీసెస్ వాళ్ళు మరి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఆ ఫైర్ ఇంజన్స్ కానివ్వండి, లేకపోతే వేరే ప్రాంతాల్లో ఉన్నాయి కూడా తెప్పించి ఆ ఫైర్ ఫైటర్స్ కూడా ఇమ్మీడియట్ గా మరి స్పందించినందుకు కూడా వారికి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అంటే మీడియా ఎంత యాక్టివ్ ఉంటే వాళ్ళు కూడా అంత యాక్టివ్ గా ముందుకు వచ్చినందుకు కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, ఏది ఏమైనప్పటికీ ఇంకా తీవ్రమైనటువంటి ఎండలు ఉన్నాయి. ఇప్పటికైనా కానీ వెంటనే ముఖ్యమంత్రి గారు ఒక హై లెవెల్ కమిటీ మీరు పిలిచి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద మీరు చర్చ చేయండి, డైరెక్షన్ ఇవ్వండి, వాళ్ళకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ కూడా మీరు ఇవ్వండి. తద్వారా ఏంటంటే
ఇవన్నీ తగ్గించడానికి అవకాశాలు ఉంటాయి. ఓల్డ్ సిటీ ప్రాంతంలో అంత పెద్ద ఎత్తున చిన్న పిల్లలతో సహా చనిపోయినటువంటిది. ఏదో చనిపోయిన తర్వాత ఒక చెక్ ఇచ్చేస్తామంటే కాదు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ముందే తీసుకున్నట్టయితే ఇటువంటి ప్రమాదాలకు దారి ఇయ్యదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ చిన్న చిన్న షాపుల వాళ్ళకు మాత్రం మరి వెంటనే వాళ్ళకు కాంపన్సేట్ చేయవలసిందిగా, వాళ్ళకు కాంపన్సేషన్ ఇవ్వవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. తీసుకోండి మెల్లగా జాగ్రత్త అన్న మైక్ శ్రీనివాస్ యాదవ్ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే రావడం జరిగింది. ఈ షాపులు ఏదైతే తగలబడ్డాయో వాటికి నష్టపరిహారం ఇవ్వాలంటూ కూడా ఆయన చేయడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న హయాంలో ఒక సందర్భంలో తాము ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. కానీ అది ఇప్పటిదాకా కూడా ముట్టదాఖలైంది. ఇప్పటి వరకు కూడా దానిపైన కనీసం ఎలాంటి ముందడుగు పడలేదు అంటూ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా గతంలోనే ఒక కమిటీ రిపోర్టింగ్ కూడా చేయడం జరిగింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో కూడా ఒక కమిటీ రిపోర్ట్ని అయితే తయారు చేశారు. కానీ అది అమలుకు మాత్రం నోచుకోలేదు. సో ప్రమాదం జరిగిన తీవ్రత ఏ విధంగా ఉంది ఏంటని కూడా మనం విజువల్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. మొత్తం కూడా ఈ బట్టల దుకాణానికి సంబంధించి ఏదైతుందో మొత్తం కూడా అక్కడ తగలబడడం జరిగింది. తర్వాత ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ లో మొత్తం కూడా హెల్మెట్స్ కి సంబంధించింది చాలా హెవీ హెల్మెట్స్ అనేవి ఉంటాయి. అంటే దాదాపుగా 70,000 నుంచి ₹1,00,000 ₹2,00,000 హెల్మెట్స్ కూడా ఈ హెల్మెట్ షాప్ లో అయితే అవైలబుల్ ఉంటాయి. మొత్తం కూడా అంటే ఇక్కడ నుంచి షాప్స్ ఏవైతే ఉన్నాయో షాప్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో తగలబడిపోవడం జరిగింది. ఈ పక్కకే హర్ష మెస్ అని చాలా ఫేమస్ మెస్. ఆ మెస్ ఏదైతే ఉంటుందో ఆ మెస్ కూడా కొంత ఎఫెక్టివ్ అయ్యే ప్రాంతంలో అక్కడ ఉన్న కస్టమర్స్ అందరినీ కూడా అక్కడి నుంచి అయితే పంపించేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా రెగ్యులర్ గా మైత్రివనంలో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇటు అధికారులు కానీ మిగతా ఎవరు కూడా పట్టించుకున్న దాఖలు అయితే కనిపించట్లేదు. వాస్తవానికి ఎక్కడ కూడా ఇలాంటి షాప్స్ కమర్షియల్ షాప్స్ కావచ్చు లేకపోతే ఈ హౌసెస్ కి సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కడ కూడా ప్లేస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కొంత ప్లేస్ కొంత గ్యాప్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మనం చూస్తే ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. మొత్తం అన్ని కూడా ఒకదానికి ఒకటి అటాచ్ అయి ఉన్నాయి. ఇలాంటి సందర్భాలు అంటే ప్రమాదం జరిగిన సమయంలోనే మంటలు వేగంగా వ్యాప్తి చెందడానికి ఇది ఒక ప్రధాన కారణంగా అయితే అధికారులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా జిహెచ్ఎంసీకి కూడా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. జిహెచ్ఎంసీ కూడా పూర్తిస్థాయి నివేదికను కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సెస్ ఏవైతే ఉంటాయో వాటి మొత్తాన్ని కూడా ఇక్కడి నుంచే వాళ్ళ టికెట్ ప్రైవేట్ ట్రావెల్కి సంబంధించిన టికెట్స్ అన్ని కూడా ఇక్కడి నుంచి బుక్ చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన షాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో నిలబడిపోవడం అయితే జరిగింది. సో దాదాపుగా ఆస్తి నష్టం దాదాపుగా 2 నుంచి 3 కోట్ల రూపాయల వరకు కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. చిన్నపాటి గాయాలు జరిగే వాళ్ళకి స్పాట్ లో ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి అయితే పంపించేయడం జరిగింది. సో ప్రమాదానికి సంబంధించి కూడా పైన మెట్రోకి సంబంధించి కూడా అంటే ఈ ప్రమాదం జరిగినప్పుడు ఒక్కసారిగా కూడా మంటలు పైకి ఎగిసిన సమయంలో పక్కనే మెట్రో ఉండడంతో మెట్రో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఒక 5 నిమిషాల పాటు కూడా మెట్రో రైళ్లను అయితే నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే దీని ఎఫెక్ట్ అక్కడ ఎలక్ట్రిక్ వైర్లపై పడే అవకాశం ఉందని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇటు అధికారులు అయితే వాటిని అయితే నిలిపివేయడం జరిగింది. సో 5 నిమిషాల తర్వాత అంటే ప్రమాదానికి ఇక్కడ అయిన తర్వాత కొంత మంటలను అదుపులోకి తీసుకొచ్చే క్రమంలో అటు సైడ్ మొత్తం కూడా మెట్రో యథావిధిగా అయితే తర్వాత కంటిన్యూ అయితే చేయడం జరిగింది. సార్ మొదటి నుంచి కూడా మైత్రివనంలో గతంలో మనం చూసుకుంటే ఒక 1.5 నెలల కిందట కూడా ఇలాంటి ప్రమాదమే చోటు చేసుకోవడం జరిగింది. దాదాపుగా 80 మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా పంపించేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అసలు అధికారులు ఏమంటున్నారు, గతంలో కూడా ప్రమాదం జరిగిన సమయంలో అధికారులు ఎలాంటి రిపోర్ట్ తయారు చేయడం జరిగింది, ఇప్పుడు ప్రస్తుతం ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది, ఇటు ఫైర్ సేఫ్టీ కావచ్చు లేకపోతే జిహెచ్ఎంసీ కావచ్చు పోలీసులు కావచ్చు ఏ విధంగా ముందుకు